ఆనాటికి మాత్రం ప్రతి ఒక్కడు కూడా సిద్ధపడి ఉండాలి అంట. సిద్ధపడడం అంటే ఒక ప్రయాణానికి ఒక 10 రోజులు టూర్ వెళుతున్నామంటే ఆ 10 రోజులకు కావలసిన వాటి అన్నిటినీ మనం సమకూర్చుకుంటాము. వస్త్రాలను సమకూర్చుకుంటాము, తినుబండరాలు సమకూర్చుకుంటాము. తర్వాత మనకు కావలసినటువంటి 10 రోజులకు సరిపోయేంతగా మనం ఎలాగైతే అన్నిటిని సమకూర్చుకొని సిద్ధపడి వెళతామో, ఆ పరలోకానికి వెళ్లే వారందరూ కూడా ఈ లోకంలో బ్రతికుండగానే అన్నిటినీ సమకూర్చుకొని, అన్ని సుగుణాలను సమకూర్చుకొని దేవుని కార్యక్రమాలు అన్నిటినీ చేస్తూ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి, ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో దేవుడు తెలియదు గనక ఆనాటి కాలం వరకు మనము బాగా సిద్ధపడి ఉండాలని యేసుక్రీస్తు చెబుతున్నాడు. అయితే లోకంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు మాత్రము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటుగా లేడన్న విషయాన్ని మనం గమనించవచ్చును. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు ఏమి సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా వృద్ధి చెందాలి, ఎలాంటి పనులలో ఉండాలి, నా పిల్లలకు నేను ఏం సమకూర్చాలి అని ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల విషయంలోనే సిద్ధపడుతున్నాడు గాని ఆ దేవుని కార్యక్రమాలు చేస్తూ మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని దేవుని ఆలోచనలతో, దేవుని కార్యక్రమాలతో సిద్ధపడలేకపోతున్నాడు. పరలోకంలో ఎలాంటి వసతులను దేవుడు ఈ లోకంలో సిద్ధపడి మరణించిన వారికి సిద్ధపడి ఉంచినటువంటి ఆ పరలోకాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు.